ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బెండకాయ కర్రీ చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను, వాటర్లో ఉప్పు వేసి కడిగి ఇలా కట్ చేసుకొని ఇలా బాండీలో వేసుకున్నాను. కొద్దిసేపు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ జిగురు అనేది పోతుంది. జిగురు పోయిన తర్వాత మనం మళ్ళీ ఉల్లిగడ్డలు, ఇదిగో టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాము. ఇవి పోపులో వేసుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఏగని చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఏంపి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ప్లేట్లో. తర్వాత ఇక బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఇంకొద్దిగా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు పోపు వేసుకోవాలి. ఇది కాస్త రెడ్గా అయిన తర్వాత కొద్దిగా రెడ్గా అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా రెడ్గా అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్, దంచిన అల్లం పేస్ట్ నేను దంచి పెట్టుకుంటాను. అల్లం పేస్ట్ వేసుకుంటాను. తర్వాత ఇది కొద్దిగా కలుపుకోవాలి. మరీ మాడనివ్వద్దు ఫ్రెండ్స్, టేస్టీ ఉండదు. మరీ రెడ్ కానివద్దు, మరీ మాడనివ్వద్దు. బెండకాయ కర్రీ ఒక 5 మినిట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. 5 మినిట్సే ఉంటుంది వీడియో. చూడండి, కొద్దిగా నేను కొద్దిగా పసుపు వేస్తాను, ఎక్కువ వేసుకుంటాను కలరింగ్ కోసం. నేను దంచిన పసుపే వాడతాను ఫ్రెండ్స్. కొద్దిగా కలుపుకోవాలి. అది వేగాక అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది వేంపి పెట్టిన బెండకాయలు వేసుకోవాలి. జిగురు పోయింది చూడండి, టేస్టీ కూడా ఉంటుంది కూర. నేను ఇది కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కలుపుకున్నాం. చూడండి, కలిపేసాను. తొందరగా కూర కావాలి అంటే కొద్దిగా రాక్ సాల్ట్, తొందరగా ఉడుకుతుంది, కొద్దిగా వేసుకోవాలి. ఇంకొద్దిగా సరిపడనంత వేసేసుకున్నాను. తర్వాత వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఉప్పు ఇంకుతుంది దెబ్బలకు, టేస్టీగా ఉంటుంది. చూద్దాం మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. సూపర్ అయిందండి, దగ్గరికి వచ్చింది కూర. సాల్ట్ వేసాం కదా, తొందర ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలి, టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా కలిపేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఏం చేద్దామో చూద్దాము. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు కూర ఎలా అయిందో. టమాటా వేసిన తర్వాత టమాటా ఉడికిందండి. మీకు కనిపిస్తుంది కదా, నాకైతే క్లియర్గా కనిపిస్తుంది టమాటా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పచ్చిమిర్చి అయినా సరే మిక్సీకి వేసుకోవచ్చు, కొత్తిమీర పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్ వేసుకుంటాను నేనైతే. ఎందుకు అంటే ఇది కొద్దిగా రసం చేసుకుంటున్నాను. 2.5 అందుకే వేసుకుంటాం. ఒకవేళ మనం ఫ్రై చేసుకున్నాం అనుకో, ఇంత అవసరం లేదు. టమాటాలు ఇంత మిర్చి పౌడర్ అవసరం లేదు. డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి టమాటాలు కూడా వేసుకోవచ్చు పుల్లగా కావాలి అనుకుంటే. ఇలా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. వెంబడే నీళ్ళు వాటర్ పోయొద్దు. కొద్దిసేపు అయిన తర్వాత పోసేద్దాం. దీంట్లో కొద్దిగా చింతపండు రెక్కలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు పుల్లగా కావాలి అనుకుంటే. లేదు ఎక్కువసేపు రాత్రి వరకు ఉండాలి అనుకుంటే, ఇప్పుడు వేడి కాలం వల్ల ఇంకొకటి అలా పనికి వస్తుంది అన్నట్టు. చూద్దాం ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇగో కారం ఇలా నీళ్ళు ఆయిల్లో ఉడికింది. నాకు ఎప్పుడు వాటర్ అనే వస్తుంది నూనె అనకుండా. ఏదో కొద్దిగా వాటర్ వేసేస్తాను. ఎక్కువ పోసుకుంటాను నేను వాటరు. ఎందుకు అంటే కొద్దిగా గుజ్జు కావాలి, అన్నంలోకి తినాలి కదా. కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకోనండి. సాల్ట్ అయిందేమో చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, మిర్చి పౌడర్ తగ్గింది. ఎందుకు అంటే నేను వాటర్ ఎక్కువ వేసుకున్నా కాబట్టి. సరిపోద్ది ఉడికితే. మళ్ళీ కొద్దిసేపు అయినాక చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా దాంట్లో ఇంగువ వేసుకుందాం. అందుకని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ అయింది, తగ్గింది కారం, మిర్చి పౌడర్. అందుకని నేను ఇప్పుడు ఇంగువ వేసుకుంటే కారం కానీ మిర్చి పౌడర్ కానీ సెట్ అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను.
కొద్దిగా లవంగాలు ఇలాచీలు మిక్సీ వేసుకున్న పౌడర్ వేసుకుంటాను. కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా ఏదైనా వేసుకోవచ్చు. నేను వేస్తాను, చూద్దాం మళ్ళీ ఒక 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇది కొద్దిగా తరిగి ఆ బెండకాయ కర్రీలో వేసుకుందాం. కడగాలి, ఉప్పులు వేసి కడిగి వేస్తా, కొద్ది కట్ చేసి లాస్ట్కి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వాడి చూడండి, చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొద్దిగా వీడియో ఉంది, ఆగండి ఫ్రెండ్స్. చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో 3 కలిపేసుకుంటాను. 3 కూరలోనే వేయాలి కదా ఫ్రెండ్స్, అందుకే కలుపుతున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసి కడుగు. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సన్నప్పు వేసుకుంటాను, దొడ్డుప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా కడిగేసుకో, ఎందుకంటే మందులు చల్లుతారు కదా చేనులో, అందుకనే ఇలా కడిగేసుకుంటాను. లేదంటే కొద్దిగా గోరెచ్చని నీళ్ళు పెట్టి వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కూర ఎలా అయిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా సాల్ట్ తక్కువైంది. నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను, కొద్దిగా వేసుకుంటాను. తక్కువ అనిపిస్తుంది నాకు, ఎప్పుడు టేస్టీ చూస్తాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది దీంట్లో వేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కూర. ఇట్లా వాటర్ తోటి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా బెండకాయలు ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. దీంట్లో మనకు నచ్చితే నువ్వుల పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రై కావాలనుకుంటే చపాతీలో ఇంకా బాగుంటుంది. నువ్వుల పొడి, ఇంకొకటి కొబ్బరి పొడి కానీ పల్లీల పొడి కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కూర నచ్చిందా? లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.